పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి వందనాలండి. మోషే ధర్మశాస్త్రాన్ని ఆధునిక క్రైస్తవులు పాటించాలా పాటించకూడదా తెలియపరచగలరని ప్రేమపూర్వక కోరుకుంటాను సార్. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మనకు తెలుసు. సీనాయి కొండ మీద అవి ఈ ప్రపంచానికే మోరల్ లాస్గా ఉన్నాయి, సివిల్ లాస్గా ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ 10 ఆజ్ఞల్ని ఇశ్రాయేల్ పాటించలేకపోయారు, దాన్ని నెరవేర్చలేకపోయారు. వాస్తవానికి ఆ 10 ఆజ్ఞలు పాటించడం చాలా కష్టతరమైంది. ప్రపంచానికి అవి సివిల్ లాస్గా ఉన్నాయి. మోషేకి ఇవ్వక క్రితమే చాలామంది దైవికంగా పరిశుద్ధంగా జీవించారు. యోసేపు పరిశుద్ధంగా జీవించాడు, హనోకు దేవునితో నడిచాడు. ఇంకా చెప్పాలంటే ఆదాము కుమారుటువంటి హేబేలు, దానికి అప్పుడు 10 ఆజ్ఞలు లేవు, అయినప్పటికీ కూడా నరహత్య చేయటం అనేది పాపంగానే కనబడింది. ఇక్కడ మనం నూతన నిబంధనలకు వచ్చేటప్పటికి మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆజ్ఞలు నెరవేర్చి ఆయన కొట్టేసి 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటది? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి? నీ దేవుడైన ప్రభుని ఆత్మతోను సత్యంతో ఏం చేయాలి? ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడిని యెహోవాను, నీ దేవుడిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు, ఒకటి దైవికపరమైన ఆజ్ఞ, ఇంకొకటి మనుష్యపరమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రాముఖ్యంగా దేవుడు కొన్నాటిని సవరించాడండి. అందులో విశ్రాంతి దినాన్ని పాటించమని చెప్పాడు. ఏమన్నాడు? విశ్రాంతి దినాన్ని. క్రీస్తు ప్రభువారు ఆయన విశ్రాంతిని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి యేసు ప్రభువారు విశ్రాంతిగా ఉన్నప్పుడు విశ్రాంతి దినం కాకుండా ఆయన పునరుత్థాన దినాన్ని అపోస్తలులు అవలంబిస్తూ వచ్చారు. ఆయన పునరుత్థాన దినం ఎప్పుడది? ఆదివారం కదా. మట్టల ఆదివారం ఎప్పుడది? ఆదివారం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన దినం ఎప్పుడు? ఆదివారం. పెంతెకోస్తు దినం కూడా ఏంటి? ఆదివారం. అంటే దేవుడు కొన్నాటిని ఏం చేశాడంటే నూతన నిబంధనలో కొన్ని సవరింపు చేశాడు. ఆ సవరింపు చేశాడని అన్నీ చేయటం కాదు. వ్యభిచరించడం ఎప్పటికైనా పాపమే, నరహత్య చేయడం ఎప్పటికైనా పాపమే. మన దేవుడు ఆయన దహించు అగ్ని ఉన్నాడు కాబట్టి నీ దేవుడిని యెహోవాను ఏం చేయాలి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. చూడండి, దేవుడు ఒకడే ఉంటాడు, కానీ చాలామంది ఉంటారు ఆ దేవుళ్ళు. చాలామంది ఉంటారు అనేటువంటి ఆ యొక్క ఆలోచనే తప్పు. దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఒక్కడే ఉంటాడు. ఈ ప్రపంచానికి సర్వశక్తిమంతుడు, ఈ విశ్వానికి సూర్యుడు ఒకడే. ఎలాగో దేవుడు కూడా ఒక్కడే. కాబట్టి ఆయన తప్ప మనం ఎవరిని పూజించడానికి వీలు లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన సవరణ చేశారు కొన్ని ఆజ్ఞలు. కానీ మ్యాక్సిమం అన్ని ఆజ్ఞలు కూడా మనం పాటించాలనేటువంటి విషయాన్ని మీకు చెబుతున్నాను. పాత నిబంధన కాలంలో బలులు ఉండే. దేవుడే చెప్పాడు బలి అర్పణ అర్పించమని. మీరు ఎవరన్నా పాపం చేస్తే పాప పరిహారార్థ బలి చేయమన్నాడు. కానీ నూతన నిబంధనలు ఏమైంది? ఇంకా ఆ పాప పరిహారార్థ బలి మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభువే మనందరి కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా చేయబడ్డాడు. ఆ గొర్రె పిల్లగా ఆయనే ఉదించబడ్డాడు. ఇంకా బలి కార్యక్రమాలను దేవుడు ఏం చేశాడు? నిలిపేశాడు. ఇంకా ఆచార సంబంధాలకి ఇంకా తావులేదు. కానీ దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించాలి. హోప్ యూ గాట్ ఎన్ ఆన్సర్. థ్యాంక్ యూ అన్న. చప్పట్లు కూడా ఒకసారి చక్కగా వివరిస్తూ ఉన్నారు.